సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, వంటింట్లో ఉండాలి, వంటలు చేసుకోవాలి అనే రోజుల నుంచి ఆడవాళ్ళు దేశానికి ముందుండి దేశాన్ని రిప్రజెంట్ చేసే స్టేజ్కి మనం వచ్చాం. మ్యామ్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య చూసాము ఉమెన్ రిప్రజెంటింగ్ నేషన్ అనేది వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఉమెన్ లీడింగ్ నేషన్ అనే టాపిక్ గురించి ఏం మాట్లాడగలరు మీరు? ఈ సిచ్యువేషన్ గురించి అంటే వెరీ ప్రౌడ్. ఓకే, అయితే వంటింట్లో నుంచి అని అన్నారు కదా, అది నేను కంప్లీట్గా ఒప్పుకోను. ఓకే, ఎందుకనంటే అనాదిగా మన చరిత్రలు పురాణాలు తీసుకుంటే ఆడవాళ్లే అన్నిట్లో ఉన్నారు. కరెక్ట్. వంట దగ్గర నుంచి యుద్ధం చేసే యుద్ధ భూముల వరకు మన పురాణాల్లో లేరా? సత్యభామ లేదా, లేకపోతే ఇంకో బోల్డ్ మంది ఉన్నారు పేర్లు తీస్తే మనం. మరి అలాంటప్పుడు ఎప్పుడు వంటింటికి అంకితమై లేదు. ఓకే, తర్వాత కాలంలో ఒక జనరేషన్లో అట్లా అనుకుంటే వాళ్ళని అట్లా చేశారు. ఎందుకంటే రాజుల కాలంలో స్త్రీలు చాలా ధైర్యంగా ఉండేవారు. వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు అవసరమైతే యుద్ధ రంగానికి దూకేవారు. ఆ రోజులు పోయాయి, రాజులు రాజ్యాలు పోయాయి. తర్వాత కాలంలో ఆడవాళ్ళకి వేరే వేరే చోట్ల నుంచి ఆక్రమించుకుని మన దేశాలని దౌర్జన్యాలు చేయడం వల్ల ఆడవాళ్ళకి రక్షణ పోతుందని వాళ్ళని ఇంట్లో ఉంచారు. రైట్. ఓకే, మరి పురాణాలు చరిత్రలు తీసుకుంటే స్త్రీలు చదువుకోలేదా, రచించలేదా? ఎన్నో రచించారు కదా. మరి తర్వాత కాలంలో ఎందుకు లేదు అని అంటే ఇది కారణాలు. ఎవరెవరో ఆక్రమించి స్త్రీల మీద దౌర్జన్యాలు, దాష్టికాలు, అరాచకాలు, అత్యాచారాలు ఇవన్నీ చేయడం వల్ల స్త్రీలను బయటికి రానియకుండా ఉంచారు. ఓకే, చదువులు కూడా వద్దు, మహా అయితే బాల్య దశలో 1-2 క్లాసులు చదివించి ఇంట్లో కూర్చోబెట్టి 8-9 ఏళ్ళు రాగానే పెళ్ళిళ్ళు చేసేసారు. ఆ టైంలో కన్యాశుల్కాలు అవన్నీ నడిచాయి. ఓకే, అప్పుడు కూడా కొన్ని తప్పులు జరిగాయి. కన్యాశుల్కాలని, వితంతు వివాహాలు, ఏవేవో మొత్తానికి చాలా వచ్చేసాయి. అప్పుడు కూడా బాల్య వివాహాలతో పాటు అవి కూడా ఈ ఎన్నో చేంజెస్ వచ్చాయి. అప్పుడు కూడా అందరూ ఎదురు తిరగడం వల్ల ఆ మార్పులు మనకి మంచి మంచి రిజల్ట్స్ తర్వాత కాలంలో వచ్చాయి. అయితే ఏంటంటే ఎప్పుడూ కూడా స్త్రీలు తక్కువలో లేరు. మీరు చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అప్పుడు కూడా ఉంది. ఏంటంటే మాతృస్వామ్యం అంటే ఒక స్త్రీ ప్రజాస్వామ్యం ఎలాగో అంటే తల్లి చెబితేనే నడిచే రోజులు ఉన్నాయి. ఆ రోజులు ఉన్నాయి. ఒక జనరేషన్ అని చెప్పను, ఒక కాలంలో అలా ఉంది. మరి ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నకి సమాధానం అప్పుడే ఉంది కదా. అప్పటి నుంచే ఉన్నారు, ఇప్పుడు కొత్త కాదు కదా. కాకపోతే మధ్యలో ఇలా రావడం వల్ల ఇప్పుడు ఇలా చూస్తే పరిస్థితుల ప్రభావం వల్ల ఆడవాళ్ళు కొంత సైలెంట్గా అట్లా తెర వెనక ఉండటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఎటువంటి మగవాళ్ళైనా సరే, ఎంత పెద్ద విక్టరీ సాధించిన మగవాళ్ళైనా సరే ఇంటికి వస్తే భార్య మాట వినాల్సిందే, లేదా తల్లి మాట వినాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? స్త్రీస్వామ్యం, మాతృస్వామ్యం నడుస్తున్న. మాతృ అంటే తల్లేనే కాదు, భార్య కూడా. స్త్రీలందరినీ కలిపి మాతృమూర్తులు అంటారు కదా. ఒక మాతృస్వామ్యం ఇప్పటికీ నడుస్తుంది అది. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మరి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళే కదా మరి నడిపిస్తున్నారు. వాళ్ళ యాజమాన్యంలో, వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే నడిపిస్తున్నారు కదా ఇవన్నీ. కరెక్ట్. బట్ ఇప్పటికీ లేరంటారా మ్యామ్? అంటే ఇళ్లలోనే ఉండిపోయి వంటలు చేసి పెట్టి ఆ బ్రతికే ఉన్నారు అని అంటే అది వాళ్ళ క్యాపబిలిటీ. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి వాళ్ళు అలా ఉన్నారు. కుదిరిన వాళ్ళు పైకి వచ్చారు కదా. అలాగే ఇప్పుడు మన ఈ ఆర్మీలో కల్నల్ వీళ్ళు తీసుకుంటే సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్, వీళ్ళు కూడా లేరా? ఈ రోజే పుట్టి ఇవాళే బయటకు వచ్చారా? వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఆర్మీలో ఉన్నారు తెర వెనక, ఇప్పుడు బయటకు వచ్చారు. మేము ఉన్నాము, మేము చెయ్యగలము, ఏమైనా చేస్తామని చూపించారు. యుద్ధం వస్తే నేను యుద్ధంలోకి వెళ్తానని చెప్పి ఆవిడ ముందుగానే మనకి ఒక శాంపిల్ చూపించారు. మరి ఆకాశంలో ఎన్ని విన్యాసాలు మనకు చూపించారు. అంటే త్రూ అవుట్ ఇయర్ వాళ్ళు తెర వెనకాల వాళ్ళు అవి ట్రైనింగ్ చేస్తూనే ఉంటారు. రైట్. లేడీ పైలట్స్ ఎప్పుడైనా సరే అవకాశం వస్తే వాళ్ళు కూడా వెళ్ళాలి యుద్ధానికి, మేము వెళ్తాము అనే కదా వచ్చి అందరూ రిక్రూట్ అయ్యారు. వాళ్ళ కోటాలో వాళ్ళు రిక్రూట్ అయ్యారు. వాళ్ళకి ఒక కోటా ఇవ్వటం, రిజర్వేషన్ ఇవ్వటం కూడా చాలా గ్రేట్ అనమాట. అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఇవి ఇచ్చి తీరాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళల్లో తెలివిగల వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్ని సామర్థ్యాలు ఉన్న స్త్రీలు ఉన్నారు. ఉన్నప్పుడు ఉన్న వాళ్ళని ఉపయోగించాలి కదా.
కాబట్టి ఎప్పుడూ ఉన్నారు, ఇక మీదట కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఉపయోగించుకోవట్లేదు అమ్మాయిలు. పనికిమాలిన విషయాల్లో తలలు పెట్టి, చేతులు పెట్టి, జీవితాలు పెట్టి నాశనం అవుతున్నారు. వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళకున్న నాలెడ్జ్ని, వాళ్ళకున్న సత్తాని ఎందుకు చూపించరు? చూపించాలి కదా. కరెక్ట్. అది వాళ్ళు తెలుసుకోవాలి. వెళ్ళి ఎవరి చేతిలోనో బలైపోవడము, ఎవరి చేతిలోనో అత్యాచారానికి గురవటము, నలుగురు వెళ్ళి ఎక్కడో పిక్నిక్లకి వెళ్ళేసి ఎక్కడో పడిపోవడాలు, ఇవే. ఈ లాయర్ చదివి రీల్స్ వ్యూస్ రాలేదని ఆత్మహత్య. పైగా పోనీ ఎవడో చేశాడు చచ్చిపోయింది అనుకుంటే అమ్మ దురదృష్టం అనుకుంటా, కావాలని చచ్చిపోవడం. అంటే నువ్వేంటో నీకే తెలియటలా, నీకేం కావాలో నీకు తెలియదు, నువ్వేంటో నీకు తెలియదు. ముందు అది తెలుసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి కూడా 10th క్లాస్ అవ్వంగానే తనేంటో తెలుసుకోవాలి, తనకేం కావాలో తెలుసుకోవాలి. 14 ఏళ్ళు 9th క్లాస్కి వచ్చేటప్పటికి ఒక విచక్షణని కలిగి ఉండాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. విచక్షణని కలిగి ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, నాకు ఏది కావాలి అని ఒక గట్టి నిర్ణయం, డిసిషన్ తీసుకునే సత్తా 14 ఏళ్ళకి వచ్చి ఉండాలి. ఆ విచక్షణ కలిగి ఉండాలి. 10th అయిపోగానే తను ఎందులో ఏ గ్రూప్ తీసుకుని ఏ వింగ్లోకి వెళ్ళాలనేది ఇమీడియట్గా జంప్ అవ్వగలుగుతుంది. మళ్ళీ అక్కడ ఆలోచనలు ఉండవు. ఇక్కడే డిసైడ్ అయిపోతుంది తను 9th అవ్వడంతోనే. 10thలోకి రాగానే 10th అవ్వగానే అటు జంప్ అవుతుంది. అప్పుడు తను ఏం అవ్వాలనుకుందో అది ఖచ్చితంగా అయి తీరుతుంది. అంటే ఈ మధ్యలో ఏం చేస్తారు, ఒక్కొక్కళ్ళు అందులోకి అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా లవ్ అని, ఇంకొకటని, రీల్స్ అని, మూవీస్లోకి వెళ్ళాలని, పబ్బులు మధ్యలో ఏవో పరిచయాలు అవుతాయి కదా, ఆ పబ్బుల్లోకి వెళ్ళడము, లేకపోతే పార్టీలకు వెళ్ళడము, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాతలు పెట్టేసుకొని అందరూ కూడా బగ్గుమని కాలిపోతున్నారు. 14 ఏళ్ళు అంటే చిన్నపిల్లలు ఏం తెలుసు అని అంటారు కదా. మరి ఇప్పుడు మీరు 14 ఏళ్ళు అంటే చిన్నపిల్లలు కాదు, అన్ని తెలుసుకోవాల్సిన వయసు అది. ఓకే. అప్పటికి విచక్షణ కలిగి ఉంటారు. ఏది కావాలి, ఏది చేయొచ్చు, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి అనే విచక్షణ వచ్చేస్తుంది. ఆ రకంగా పేరెంట్స్ ట్రైన్ చేయాలి వాళ్ళని. స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళకి బోధిస్తూ ఉండాలి నిత్యం. ఆ బోధించినప్పుడు వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. అది బోధన లేదు, ఎవరు చెప్పట్లేదంటే వాళ్ళు మట్టి ముద్దల్లాగా పడే ఉంటారు. అది వాళ్ళు అది తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే వాళ్ళకి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. స్వయం నిర్ణయం తీసుకునే శక్తి వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. మరి పాతకాలంలో 14 ఏళ్ళకి పట్టాభిషేకాలు చేసేవాళ్ళు. శ్రీరామచంద్రుడికి చేయలేదా? ఆయన పట్టాభిషేకం చేశారు, తర్వాత చేయబోయారు, ఆ వయసుకి వచ్చారు కదా, మళ్ళీ అడవులకి వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇన్ని జరిగినాయి 14 ఏళ్ళకే కదా. ఆ రోజుల్లో 14 ఏళ్ళు అంటే చాలా పెద్ద అన్నట్టు లెక్క. ఓకే. అందుకే అన్ని ముందుకు వచ్చేసేవి వాళ్ళకి. 14 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసుకోవడము, అన్ని వాళ్ళ శిక్షణ, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళు నేర్పే విధానము, నేర్పిస్తున్న విషయాలు అట్లా ఉండేవి. గురువుల దగ్గర విద్యాభ్యాసాలు, గురువులే అన్నీ నేర్పేవారు. కరెక్ట్. ఇప్పుడు గురువులు లేరు కదా, టీచర్స్ని కొట్టే స్థితికి దిగజారారు కదా, మృగాల్లాగా మారారు. ఒకప్పుడు మరి గురువులంటే ఎలా ఉండేది? గురువుల దగ్గరే సర్వస్వం. వాళ్ళు మీ అబ్బాయి ఇంకా అంతా అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళండి అంటేనే తీసుకెళ్ళాలి. కరెక్ట్. లేకపోతే అక్కడ ఉంచాల్సిందే. వాళ్ళు ఉంచమన్నాళ్ళు ఉంచాలి, తర్వాతే వాళ్ళు ఇస్తేనే పంపిస్తేనే. ఓకే. గురువులతో భిక్షాటన కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అన్ని సమస్తం అన్నమాట. వాళ్ళు నిర్ణయించాలి, ఈ అబ్బాయికి పట్టాభిషేకం చేయాలా లేదా, వివాహం చేయాలా లేదా, అన్ని వాళ్ళు నిర్ణయిస్తేనే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు తీసుకెళ్లేవారు. ఇప్పుడు టీచర్లను చెప్పులు తీసుకుని కొట్టే స్టేజ్కి వచ్చేదా. కనీసం వద్దమ్మా అది అంటేనే కొట్టింది అమ్మాయి. మరి గురువులు ఎంత చేస్తే ఆ రోజుల్లో అలాగ ఉండేది మరి. కాబట్టి ఇవన్నీ ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళకి కాస్తంత తెలివితేటలు, విచక్షణ అన్నీ కూడా ఉపయోగించాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ నేషన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇవి కూడా ఇక్కడి నుంచే మొదలవ్వాలి. అన్ని కాబట్టి వాళ్ళు అమ్మాయిలు ఏం చేయాలంటే 14-15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక మంచి స్టాండర్డ్ మైండ్కి రావాలి. దానికి తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి. టీచర్స్ ఈ రోజుల్లో స్కూల్లో వాళ్ళకి టైం ఉండట్లేదు, సబ్జెక్టులు మారిపోయాయి. ఎంతలో కొంత వాళ్ళు కూడా నేర్పాలని నేను చాలా వీడియోస్లో చెప్పాను. విద్యా విధానం మారాలి. సరే, వచ్చేసి ఎక్కువ ఇంట్లో కదా, ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఉంటుంది వాళ్ళ పాత్ర. వాళ్ళు చెప్పాలి. చెప్పి ఒక అమ్మాయిని ఎలా తయారు చేయాలి, ఒక వెపన్లాగా తయారు చేయాలి. అవసరమైతే పొడవాలి, లేదంటే వరలో కూర్చోవాలి. అలా తయారు చేయాలి ఆడపిల్లల్ని. లేకపోతే బలైపోతారు, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తారు. అది సరి అయిన యూజ్ అవ్వదు. అదనమాట. అందుకని అమ్మాయిలు ఎప్పుడూ అలా ఉన్నారు, దాన్ని ఉండలేకపోతున్నారు. ఉండటానికి ట్రై చేయండి అని చెప్తున్నా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.